ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 19 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం యెహోషువ గ్రంథం 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 16వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడుగా ఉండి మిమ్మలను బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని అనుభవించబోతున్నారు. ఈ రోజున మీ ఆందోళన నిశ్చయముగా ఎగిరిపోతుంది. ఆయన మీకు తోడుగా ఉండి తన కృపా బాహుల్యం చొప్పున మిమ్మల్ని విజయవంతమైన బాటలో నడిపించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 36, 37 వచనాలు. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెలను ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు వారి స్వంతముగా వారికి ఇష్టమైన రీతిలో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి అధికారం లేదు. ఇప్పుడు వారొక క్రొత్త ప్రభుత్వం క్రిందికి వచ్చారు. అది దేవుని ప్రభుత్వం. ఈ లోకంలో అనేక మానవ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ మానవ ప్రభుత్వాలు ప్రజలకి సరి అయిన న్యాయము చేయలేకపోయినాయి. ఆ ప్రభుత్వాల వలన ప్రజలు ఎన్నెన్నో బాధలు పడ్డారు. ఎన్నెన్నో ఇరుకుల గుండా, రక్తపాతం గుండా వారు సాగి వెళ్ళారు. సంతోషం, సమాధానం అనేది లేక కడుపు చేతబట్టుకొని ఒక్క పూట కూటి కోసం ఎన్నో మైళ్ళ దూరం నడిచినటువంటి సందర్భాలు మానవ ప్రభుత్వాల క్రింద ఉన్న ప్రజలకి ఉన్నాయి. అయితే దేవుని ప్రభుత్వం అలాంటిది కాదు. అది చాలా ఆశీర్వాదకరమైనది, అది దీవెనకరమైనది, అది సమాధానకరమైనది, అది మృదువైనది, అది నెమ్మదినిచ్చున్నది, అది నీకు ఆనందాన్ని కలగచేయునది. ఇజ్రాయేలు ప్రజలు వారు మేఘాన్ని బట్టి ప్రయాణం చేయవలసినది. ప్రత్యక్షపు గుడారం మీద నిలిచిన ఆ మేఘం అలాగే నిలవబడి ఉంటుంది. ప్రజలందరూ కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం లేక అర్ధరాత్రులు వారు ఎన్నెన్ని పనులలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఒక కన్ను మాత్రం ఆ మేఘం వైపు వేసి ఉంచాలి. ఎందుకనంటే ఆ మేఘం ఎప్పుడు కదులుతుందో ఎవరికి తెలియదు. ఆ మేఘాన్ని బట్టి వారు ముందుకు సాగవలసినది. ఆ విధంగా వారు తమ ప్రయాణాన్ని సెట్ చేసుకున్నారు. దేవుడు అందుకే ఆశీర్వాదకరమైన త్రోవల గుండా వారిని నడిపించారు. నీళ్లు లేని ఎడారిలో సముద్రమంత సమృద్ధిగా వారికి జలాన్ని దేవుడు ప్రవహింపజేశాడు. అది కూడా ఒక బండలో నుండి. అవును, దేవుని యొక్క మేఘము చొప్పున, దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున, దేవుని యొక్క చిత్త ప్రకారం నీవు నడిచినట్లయితే నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీకేమీ తక్కువ కాదు. తన ప్రజలు ఎక్కడ ఉండాలో, ఎన్ని రోజులు ఉండాలో దేవునికి బాగా తెలుసు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మరి ఎక్కడికి వారు వెళ్ళాలో అది కూడా దేవునికి తెలుసు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు మనం విధేయత చూపిస్తే ఆయన మిమ్మలను సరి అయిన త్రోవలో, సరి అయిన మార్గంలో మిమ్మలను నడిపించాలని ఆశిస్తున్నాడు. ఈ దినం
మీరు ఈ వచనాలు చదివి ధ్యానించండి. కీర్తన 32:8, 48వ కీర్తన 14వ వచనం, 73వ కీర్తన 24వ వచనం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 2 నుండి 5వ వచనం వరకు, నిర్గమాకాండం 13వ అధ్యాయం 21, 22 వచనాలు, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 16వ వచనం, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 23వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం, కీర్తనలు 78, 14వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనాలన్నింటిలో దేవుడు తన ప్రజల్ని ఎలా నడిపించాడో, అలా దేవుడు వారిని నడిపించినప్పుడు వారు ఏమేమి అనుభవించారో, ఏమేమి పొందుకున్నారో మీరు చూడగలరు. దయచేసి మీ విరామ సమయంలో ఈ వచనాలన్నిటిని కూడా మీరు చదివి ఒక 5 నిమిషాలు మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా ఆయన మిమ్మల్ని కూడా సరి అయిన త్రోవలో నడిపిస్తారు. అలా నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే తన దాసుని ప్రేరేపించి ఈ వర్తమానాన్ని మీకు అందిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ మేఘము మమ్మలను విజయపు బాటలో నడిపించునుగాక. మా నాయన, మనుషులు మమ్మల్ని నడిపించడం కంటే మీరు మమ్మల్ని నడిపించడం 10,000 శ్రేష్టము నాయన. మా తండ్రి, ఈ ఉదయం మా ప్రాణము, ఆత్మ, శరీరమును మీకు సమర్పించుకుంటున్నాం. సరియైన త్రోవలో మమ్మల్ని నడిపించి బలపరచుమని, విజయాన్ని మేము అనుభవించినట్లుగా కృప చూపించుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.